టోటల్ గా విఫలమైంది. ఎన్డీఏ కూటమి అనుకున్నంత విధంగా సహాయ చర్యలు చేపట్టలేదనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే విజయవాడ మొత్తం మునిగిపోలేదమ్మా. విజయవాడ విస్తీర్ణంలో దాదాపుగా 20 నుంచి 30 లక్షల మంది, 30 లక్షల పైనే దాదాపు నాకు తెలిసి 60 లక్షల మంది వరకు ఉంటారు మాక్సిమం. కానీ అక్కడ వచ్చింది మాత్రం జస్ట్ ఒక 5 లక్షల మందికి ప్రభావితమైన ప్రాంతాల్లోనే బుడమేరు వాగు సంబంధించిన ప్రాంతాలు మాత్రమే మునిగిపోయి, అంటే ఒక 5 లక్షల మంది వరకు ప్రభావితం అవుతారు ఆ యొక్క వరదల ద్వారా. సో ఆ యొక్క ప్రాంతాన్ని పర్టికులర్ గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరద బాధితులు కూడా ఇది సేఫ్ జోన్ లో తీసుకెళ్ళడానికో లేదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో పాల ప్యాకెట్లు లేకపోతే ఆ వాటర్ కానీ ఎక్కువగా వాటర్ అడుగుతూ ఉన్నారు. వాటర్ కానీ లేదా ఫుడ్ సప్లై కానీ ఇవ్వడంలో వీళ్ళ ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ కూటమి మాత్రం విఫలమైంది. మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చెప్తూ ఉన్నారు, మనం కూడా చెప్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఈ రోజున నిలబడిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సీట్ల వల్ల అని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? కేంద్ర మినిస్టర్ కూడా విమానయాన శాఖ మినిస్టర్ రామానాయుడు గారు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆ ఎన్డీఏ గ్రౌండ్ గవర్నమెంట్ లో చాలా ముఖ్య భూమిక మీరు పోషిస్తూ ఉన్నారు. కానీ 5 విమానాలు 5 బోట్లే తీసుకొస్తే ఎక్కడ జరిగిపోతాయి? నార్మల్ ప్రాంతాల్లో కూడా మీరు వెళ్ళలేక నిజంగానే ఆ డిజాస్టర్ అంతా కూడా మీరు ఒక రోజు రెండు రోజుల్లో క్లియర్ చేయాలనుకుంటే తీసుకురావచ్చు కదా. ఒక 50 విమానాలు తీసుకురావచ్చు కదా. ఒక 50 నుంచి 100, 200 బోట్లు తీసుకురావచ్చు కదా. ఎందుకంటే నిర్లక్ష్యం. ఏముందిలే వాళ్ళే కదా, దానికే ఉందిలే, వారం కాదు 10 రోజులు పడుతుందని నిర్లక్ష్యం వ్యవహారమే కనబడింది అక్కడ. టోటల్ ప్రభుత్వం ప్లస్ అధికారులు కూడా. ఇప్పుడు అధికారులు పనిచేసి అధికార యంత్రాంగంతో ప్రభుత్వం పనిచేయడంలో విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారే ఆ 4-5 చోట్ల తిరిగేస్తే ఉపయోగం లేదు కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడిపోతున్నారు, ఈ వయసులో కూడా వెళ్తున్నారు, మోకాల నీళ్ళలో తిరుగుతూ ఉన్నారంటే ఆ ప్లేస్ లో సీఎం గా మీద ఒక బాధ్యత. మీకు 70 ఉన్నాయా, 80 ఉన్నాయా, 90 ఉన్నాయా అనేది అది మీ ఏజ్, అది మీకున్నటువంటి దీనిది. అంతేగాని ఈ వయసులో ఆయన ముసలాయన తిరుగుతూ ఉన్నారంటే ఈ వయసులో మిమ్మల్ని ఎవరు రాజకీయాలు చేయమన్నారు? మిమ్మల్ని ఎవరు సీఎం గా ఉన్నారు? పక్కలేవో లోకేష్ గారికి ఇచ్చేయండి, ఆయనే తిరుగుతారు, మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి. ఇదేంటి ఈ సంపద? నాకు అర్థం కాదు. మీరు ఒక బాధ్యత గల పొజిషన్ లో మీరు ఉన్నారు. 60, 70 అయినా 80 అయినా తిరగాల్సిందే, 20 వయసు అయినా తిరగాల్సిందే. కానీ మళ్ళీ దానికి మళ్ళీ జాగ్రత్తలు పెట్టి లాపడం. 70, 80 సంవత్సరాలు ముసలి తిరుగుతారయ్యా మీరు ఒక సీఎం కాబట్టి. సో ఇదొక బాధ్యత అన్ని మనం మర్చిపోయి మన ఒకటే చెప్తాను ఆశ, ఎక్కడ తుమ్మునా దగ్గర బాధ్యతతోనైనా తిరుగుతున్నారా? అదే అంగీకరిస్తారా? బాధ్యత ఉంది తిరగడం వల్ల ఉపయోగం ఉందంట. చంద్రబాబు నాయుడు గారు తిరగడం వల్ల ఉపయోగం ఉంది. ఆయన ఏమైనా ఒక 10 మందిని రక్షించగలడా? 10 మందిని భుజాన్ని వేసి తీసుకెళ్ళగలడా? 10 మందికి చేయి సాయం చేసి వేరే దగ్గరికి చేర్చగలడా? యంత్రాంగం పని చేయించాలి కదా. ఆయన దిగి ఫోటోలు దిగి ఆయన ఏదో చేయి ఊపి రామ్దేవ్ బాబులా గెలిపోతే సరిపోదు కదా. అవతల ఆర్తనాథలు ఈయనకి అర్థం కావు, వాళ్ళ పెడబాబులు ఈయనకి అర్థం కాదు. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, దూరంలో ఉంటారు, ఈయనేమో ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారో ఈయనకి తెలియదు, ఈయనేం చెప్తారో అవతలకు తెలియదు. ఎందుకు మోగ సైకిల్ ఎందుకన్నా? యంత్రాంగాన్ని పంపించండి. ఇదే ప్రభుత్వం. ఒక పాయింట్ చెప్పండి లక్ష్మణరావు గారు, గత 5 రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ రోజున పనిచేశారని సింగనగర్ నుంచి కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఏ విధంగా ఉందనేది అసలు కొంచెం కూడా ఏం చేయలేదా ప్రభుత్వం? అసలు మీరు అనుకున్న దాంట్లో 10%, అట్లీస్ట్ 10%. ఒక్కరేసి చెప్తాను ఆశా గారు, ఫుడ్ డొనేషన్ లో కూడా కనకదుర్గమ్మ గుడి నుంచి ఏదైతే స్వచ్ఛంద సంస్థగా ఇచ్చినటువంటి పులిహార పొట్లాలు ఉన్నాయో దాదాపుగా 1-2 లక్షల పులిహార పొట్లాలు కనకదుర్గమ్మ ట్రస్ట్ నుంచి వచ్చినాయి. ద్వారకా తిరుమల దేవస్థానం గురించి చెప్తున్నారు. స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వచ్ఛందంగా మీరు ఏదైతే విజయవాడలో కొన్ని ప్లేసెస్ మునిగారు, మిగిలిన ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు మీరు ఎక్కడ భోజనాలు పంచారు? స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒకటి క్లియర్ గా అడుగుతున్నాను లక్ష్మణరావు గారు, గత నుంచి మనం ఇదే కొనసాగిస్తూ ఉన్నాము. ఈ రోజు కన్నా క్లారిటీ ఇద్దాం ప్రజలకి. కూటమి ప్రభుత్వం ఈ వరదల్లో ఉన్నటువంటి వారికి ఎంత మేర ఒక పర్సెంట్ చెప్పండి, ఒక పర్సెంటేజ్ చెప్పండి. 5 to 10%, లేదు 0%? అసలు ఏమి చేయలేదా? ఏమి అది ఎట్టేసి తీసుకొచ్చినా వాళ్ళు ఇస్తున్నారా? సాక్షరాలు అందాయా, అందలేదా? అసలు ఒక పర్సెంటేజ్ 10 to 15, 15 to 20.
Yes, మీరు లేదంటే percentage అడిగారు కానీ 1 to 5%? అమ్మా 5% కి అయితే 1% చేశారు, 10% కి అయితే 2% చేశారు. అంతకు మించి ప్రభుత్వం overall గా తరపున 10% మాత్రమే సహాయక ఈ రోజున చర్యల్లో నిజంగానే మీరు జరిగిందంటారు. మీకు వాళ్ళకున్నటువంటి ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళి మైకులు పెడతారు కదా గొట్టాలు, ఈ గొట్టాలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టలా, ఎందుకు మాట్లాడండి అని పెట్టలేదు. ఇది సోకాల్ మీ టీవీ ఛానల్లో ఆ పేర్లు చెప్పకూడదేమో, ఎందుకు పెట్టలా? ప్రతి క్షణం అప్డేట్ అంటారు కదా, మీ మైకులు తీసుకెళ్లి వాళ్ళ ముందు ఎందుకు పెట్టలా? పెడితే తెలిసింది ఏం జరుగుతుందో అనేది. భయపడ్డారు, తెలుసు ఇక్కడ విఫలం అయ్యారు కాబట్టినే ఒక పక్కన అరెస్ట్ లో పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. అమ్మా టోటల్ గా ఫెయిల్యూర్ కాబట్టి ప్రజల యొక్క మైండ్ సెట్ ను మార్చాలి, డైవర్ట్ చేయాలని ఇప్పుడు అరెస్టులు చేస్తూ ఉన్నారు. నందగం సురేష్ గారు అరెస్ట్, లేలపరెడ్డి గారు అరెస్ట్, తర్వాత జోగి రమేష్ గారు లైన్ లో ఉన్నారు, వంశీ గారు లైన్ లో ఉన్నారు, కొడల్లాని గారు. మీరే కదా ఏదైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయండి చెప్పి మన డిబేట్ లో అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక సందర్భాల్లో మీరే చెప్పున్నారు ఎందుకు ఆర్గ్యుమెంట్, ఎందుకు విచారణ చేయండి, కరెక్ట్ అయితే అరెస్ట్ చేయండి అని. ఇప్పుడు అరెస్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు ఏమైంది, ఏంటి, గతంలో ఏం జరిగింది, అరెస్టుల గురించి కాదమ్మా, డైవర్ట్ చేయడానికి కోసం చేస్తున్నారంటారు. అటువైపు డైవర్ట్ చేశారని చెప్తా ఉన్నా. అరెస్టుల గురించి చెప్పట్లా, వాళ్ళు వరదల గురించే మాట్లాడదాం, వరదల గురించే మాట్లాడదాం. ఇప్పుడు